హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీలో కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2026 నూతన సంవత్సరం కానుకగా ఒక జిల్లాకు 200 కొత్త పెన్షన్లను మంజూరు చేయమని అధికారులకు ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇందులో ఒక సమస్య వచ్చిందండి. అయితే మనకు అందరికీ ఈ కొత్త పెన్షన్లకు అవకాశం అయితే కల్పించడం లేదనమాట. కొంతమందికి, కొన్ని కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అయితే కల్పిస్తున్నారు. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఎవరెవరు దరఖాస్తులు చేసుకోవచ్చు? అర్హతలు ఏం కలిగి ఉండాలి? ఏ తేదీ నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి మొదలవబోతున్నాయి? ఎలా అప్లై చేసుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? అనే వివరాల గురించి చెప్తాను. అండ్ అలాగే రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళందరికీ ఎప్పటినుంచి దరఖాస్తులు మొదలవుతాయి? వీళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? వీళ్ళకి ఎప్పటినుంచి పెన్షన్స్ ఇస్తారు? అనే వివరాల గురించి కూడా చెప్తాను. చాలామంది అడిగారు నేను నిన్న చేసినటువంటి వీడియోకి కమెంట్స్‌లో. అందువల్ల మీకోసం సెపరేట్‌గా ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. మీకు చెప్తాను. మీరందరూ ఎండ్ వరకైతే చూడండి. చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు, తెలియనటువంటి వాళ్ళకు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2026 నూతన సంవత్సర కానుకగా జిల్లాకు 200 పెన్షన్లను మంజూరు చేయమని ఆదేశాలను జారీ చేశారు. కొత్త పెన్షన్లండి. ఓకేనా? సో, ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేయమని ఆదేశాలను అయితే జారీ చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ కొన్ని కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అయితే కల్పించబోతున్నారనమాట. సో, దానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? మీకోసం ఈ విధంగా డీటెయిల్ మొత్తం కూడా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? జిల్లాకు 200 కొత్త పెన్షన్‌లు వీటికి ఇన్‌చార్జ్‌లుగా మంత్రులు, కలెక్టర్లకు ఎంపిక చేసేందుకు అనుమతి అయితే ఇచ్చారన్నమాట. మరొక 2, 3 రోజుల్లో ఉత్తర్వులను జారీ చేయబోతున్నట్లు ప్రస్తుతానికి సమాచారం. అయితే ఇందులో ఈ పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరెవరికి అవకాశం కల్పిస్తున్నారు అంటే, మొదటి ప్రాధాన్యత ఎవరెవరికి ఇస్తున్నారంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అండ్ అలాగే క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, దాంతో పాటుగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు. సో, ఈళ్ళ ముగ్గురికైతే ఇప్పుడు జిల్లాకు 200 మందికి అవకాశం అయితే కల్పించబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఈ పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి? ఎప్పటినుంచి చేసుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఏమిటి? అనే వివరాల గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఇక్కడొచ్చేసి మీరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌కు అప్లై చేసుకోవాలన్నా, క్యాన్సర్ రోగుల పెన్షన్స్‌కు అప్లై చేసుకోవాలన్నా, మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? సో, ఈ మెడికల్ సర్టిఫికేట్ లేకుంటే అప్లై చేసుకోలేరు. అండ్ అలాగే వికలాంగుల పెన్షన్‌కు అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సదరం సర్టిఫికేట్ అంటే మీకు ఆల్‌మోస్ట్ ఆల్ తెలిసే ఉంటుంది. సో, మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కలిసినట్లయితే డాక్యుమెంట్స్ నేను చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్లి అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళు అప్లై చేస్తారు. ఓకేనా? సో, ఇంకా మనకు ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఇవ్వలేదు కాబట్టి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత మీకు జనవరి నెల నుంచైనా మీకు ఈ దరఖాస్తులనేటువంటివి స్టార్ట్ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియలు. దాని తర్వాత వెరిఫికేషన్స్ జరుగుతాయి. ఇక మాక్సిమం జనవరి నెలలో ఈ దరఖాస్తు ప్రక్రియలు, వెరిఫికేషన్ ప్రక్రియలు మొత్తం కూడా కంప్లీట్ అయినట్లయితే మీకు ఫిబ్రవరి నెల నుంచి పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారు. లేదు అనుకుంటే జనవరి నెలలో కాకపోతే ఫిబ్రవరి నెలలో కూడా ఈ దరఖాస్తులు అండ్ అలాగే వెరిఫికేషన్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నట్లయితే మొత్తం కూడా ఈ 2 నెలలు కంప్లీట్ చేసుకొని మార్చి నెల నుంచి ఇచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. సో, మాక్సిమం జనవరి నెల నుంచి దరఖాస్తు ప్రక్రియలైతే మొదలుపెట్టేస్తారు ఈ నూతన సంవత్సర కానుకగా. కేవలము ఇప్పుడు నేనేవైతే కేటగిరీస్ చెప్పానో వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు మొదట. ఇక రిమైనింగ్ కేటగిరీల వాళ్ళ సంగతి ఏంటి అంటే, సో, నేను వాటి గురించి కూడా చెప్తాను. వాళ్ళకి కల్పిస్తారా? కల్పించరా? అనే వివరాల గురించి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఈ పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం గురించి చెప్పాను. ఇక కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఏమేమి తీసుకువెళ్ళాలి? అనే వివరాల గురించి చెప్తానండి. తొలిత ఈ దీర్ఘకాలిక
వ్యాధిగ్రస్తుల పెన్షన్, క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. మెడికల్ సర్టిఫికేట్ కోసం మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రస్తుతానికి మీ దగ్గర లేదు అనుకోండి, మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకొని మీరు ఈ మెడికల్ సర్టిఫికేట్ను పొందొచ్చు అనమాట. మన మన భాషలో చెప్పుకోవాలంటే పెద్ద ఆసుపత్రి. ఓకేనా? సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేసి అక్కడ వాళ్ళకి ఇచ్చినట్లయితే మీకు ఇలాంటి మెడికల్ సర్టిఫికేట్ అయితే ఒకటి ఇస్తారనమాట. మెడికల్ సర్టిఫికేట్ ఇలా అయితే ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఒక్క సెకండ్. ఓకేనా? ఇలా ఉంటుంది మెడికల్ సర్టిఫికేట్. సో ఇది కంపల్సరీగా అయితే ఉండాలండి. దాంతో పాటుగా వికలాంగుల పెన్షన్‌కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. సో రీసెంట్‌గా మనకు సదరం స్లాట్స్ రిలీజ్ చేశారు. అప్పుడు స్లాట్ బుక్ చేసుకొని ఈ వెరిఫికేషన్స్‌కి వెళ్ళి సదరం సర్టిఫికేట్ పొంది ఉన్నట్లయితే ఓకే. అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర సదరం సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేసుకోలేరు. అప్పుడు మళ్ళా ఈ సదరం స్లాట్స్ రిలీజ్ చేసేదాకా మీరు వెయిట్ చేయాలి. అప్పుడు మళ్ళా బుక్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళా అసెస్మెంట్స్‌కి వెళ్ళాలి. కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో అప్పటి వరకు ఈ 200 మందికి అవకాశమే కల్పిస్తున్నారు కాబట్టి అప్పటి వరకు ఇవి ఉండవు కాబట్టి ఇంక మళ్ళా కూడా మీకు ఛాన్సెస్ అయితే వస్తూ ఉంటాయి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ముందుగా అప్లై చేసి పెట్టుకున్నటువంటి వాళ్ళకైతే నో ప్రాబ్లమ్. దరఖాస్తులు పెట్టుకోవచ్చు. కేవలం మనకు 200 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి. సో మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి సదరం స్లాట్స్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈ నోటీసులు అయితే వస్తాయి అసెస్మెంట్కి వెళ్ళమని. ఆ నోటీసుల ప్రకారం మీరు అక్కడికి వెళ్ళి అసెస్మెంట్స్కి అటెంప్ట్ చేసినట్లయితే దాని తర్వాత మీకు ఎంత పర్సంటేజ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ని బట్టి సదరం సర్టిఫికెట్లు రావడం అయితే జరుగుతుంది. ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకుని మీకు ఏ పెన్షన్ రకం ఇవ్వాలని డిసైడ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో జరుగుతుందండి. ఇక మీరు ఈ 2 సర్టిఫికేట్స్ అనేటువంటివి జాగ్రత్తగా తీసి పెట్టుకోండి అప్లై చేసుకోవాలి అనుకుంటే. ఇక ఈ సర్టిఫికేట్స్‌తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా? అప్లికేషన్ ఫామ్. సో అక్కడే ఇస్తారు గ్రామ వార్డు సచివాలయంలో. దాని తర్వాత ఆధార్ కార్డు. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు. ఓకేనా? దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ అండ్ అలాగే మెడికల్ సర్టిఫికేట్. ఇవి 2 చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో నాకు తెలిసి కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. సో ఉన్నటువంటి వాళ్ళైతే ఓకే. మీరు తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మెడికల్ సర్టిఫికేట్ ఏం లేదండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ చేసుకోవచ్చు. బట్ సదరం సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయాలి. ప్రభుత్వం స్లాట్స్ రిలీజ్ చేసేంత వరకైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకువెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో ఇస్తే అప్లై అనేది చేస్తారు. ఇప్పుడు నేను ఏవైతే కేటగిరీస్ చెప్పానో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించున్నారు. ఇకపోతే రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు చాలామంది విడో పెన్షన్స్‌కి ఎప్పటి నుంచి దరఖాస్తులు పెట్టుకోవాలని అడిగారు. అండ్ అలాగే 50 ఏళ్ళు కొత్త పెన్షన్‌లకి అండ్ అలాగే 60 ఏళ్ళ పెన్షన్‌లకు 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది అడిగారు. మాకందరికీ ఎప్పుడు అవకాశం కల్పిస్తారని అయితే అడిగారనమాట. బట్ ప్రస్తుతానికైతే మనకు వీళ్ళకైతే ప్రాధాన్యత అయితే ఇచ్చున్నారు. సో మీకు కూడా ఖచ్చితంగా అవకాశం అయితే కల్పిస్తారండి. సో చాలామంది ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం మనకు ఇప్పటి వరకు పలుమార్లు పత్రికాముఖంగా అప్డేట్ అయితే రిలీజ్ చేసిందే కానీ వాటి మీద జాగ్రత్తలు అయితే తీసుకోలేదన్నమాట. అసలు అప్లికేషన్ ప్రాసెస్‌లో స్టార్ట్ చేయలేదు. వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఏమీ కూడా స్టార్ట్ చేయలేదు. ఈ 2026 కొత్త సంవత్సరం కానుకగా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారని నా అభిప్రాయం ప్రకారం చెప్తూ ఉన్నాను. ఓకేనా? మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో ప్రస్తుతానికి వీళ్ళకి వరకైతే అవకాశం అయితే ఇచ్చున్నారు. రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా ఇస్తారండి. మీరు ఈ లోపల ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకొని పెట్టుకోనండి. అప్పటికప్పుడు వెతుక్కోకుండా మీకు ముందుగానే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి వీళ్ళకి ఈ సదరం సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేసుకోలేరు. అండ్ అలాగే మెడికల్ సర్టిఫికేట్ లేకపోయినా అప్లై చేసుకోలేరు. ఇప్పటికిప్పుడు వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది. అందువల్ల మీరందరూ కూడా అప్పటికప్పుడే వెతుక్కోకుండా సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా రెడీగా చేసి పెట్టుకోండి. నేను ఎప్పటికప్పుడు పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అందజేస్తూనే ఉంటాను గైస్. ఇకపోతే రేపు జనవరి నెల పెన్షన్స్‌కు సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ నెల 31 తారీఖునే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది గైస్. ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 31 తారీఖునే పెన్షన్స్ తీసుకోండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.